ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ 50వ ఆన్లైన్ ప్రార్థనా కూడికకు చేరి వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములో అందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈనాటి ప్రార్థనా కూడికను ప్రారంభించుకుందామండి. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థనతో ఈనాటి ఆన్లైన్ ప్రార్థనా సమావేశాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయడానికి మన మధ్యలో కందుకూరు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ డి విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేసి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఓవర్ టు విజయ్ కుమార్ సార్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మాకు అనుగ్రహించినటువంటి విధానముకై స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రత్యేకించి ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రార్థన సమావేశం ఈ రీతిగా ఫోన్ ద్వారా మేము జరుపుకుంటూ కృప చూపించావు. ఆశ్చర్యకరముగా 49 ఈ కోడికలు పూర్తి చేసుకుని ఈ 50th ప్రోగ్రామ్ లోకి నడిపించుకున్నటువంటి విధానంకై స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ రీతిగా జరుగుతున్నటువంటి ఈ సమావేశము అనేక ఉద్యోగులకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని అడుగుచున్నాను. ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి వారిని మీ ఘనస్థలకు అప్పగిస్తున్నాను. ఇది మరింత అనేక మంది ఉద్యోగులకు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఎదుగుదలకు మీరు కృప చూపించమని అడుగుచున్నాను. ప్రత్యేకించి ఈ దినమందు జరుగుతున్నటువంటి ఈ కోడికను ప్రారంభం నుంచి చివరి వరకు మీ సన్నిధి మీ తోడు నడిపింపు మాకు అనుగ్రహించమని అడుగుచు, పాటలు పాడుచున్నటువంటి వారిని, అలాగే ప్రార్థిస్తున్న వారిని, నడిపిస్తున్నటువంటి వారిని, ప్రత్యేకించి వాక్యము బోధిస్తున్నటువంటి మీ సేవకులను మీ ఆత్మతో నడిపించి ముందుకు లాగా నడిపించమని అడుగుచు, మనందరూ మీ ఘనస్థలకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున అడిగి స్తుతించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు 2 స్తుతి గీతములు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మన మధ్యలో స్తుతి గీతములు పాడడానికి మొట్టమొదటిగా జే షైనీ మేడం గారు ఫ్రమ్ టంగుటూరు సిద్ధంగా ఉన్నారు. ఒక పాటను పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రభు పేరిట కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. దేవుని స్తుతించి పాడేదామని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము, స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము, స్తుతుల సింహాసనము మీద ఆసీనుడా, మస్తు ఆరాధన నీకే చెల్లింతుము, స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. గత కాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీర్చావు. గత కాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీర్చావు. గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి
గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడేదను స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడేదను ఉదయ సాయంత్రము కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని చావు స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీద సీనుడా మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును స్తుతి పాడేదను స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడేదను ఉదయ సాయంత్రము థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్, చక్కని పాటను పాడి దేవుని నామాన్ని మహింపరిచినందుకై. మరి రెండవ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. రెండవ కీర్తన నేను పాడుతాను. చిన్న ప్రార్థన, చిన్న రిక్వెస్ట్. జాయిన్ అయిన సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా దయచేసి మీ మైక్స్ ని మ్యూట్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రభు చిత్తమున ఈరోజు రాజమండ్రిలో మన ఎంప్లాయీస్ అందరి తరపున చక్కగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఆ ఫొటోస్ అన్ని చూసి చాలా సంతోషించాను. చక్కగా జరిగిందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ సెమీ క్రిస్మస్ ద్వారా దేవుని నామానికి ఘనత మహిమ ఆపాదించుకొని ఉన్నారని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. దయతో మీ మైక్స్ అన్ని కూడా. అశోక్, సార్ చెప్పండి. చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడ రాజమండ్రి మేము అర్థమైంది సార్. ఇదిగోండి మన మాథ్యూస్ మాట్లాడతారు, మీతో ఆన్ చేయండి. మాథ్యూస్ గారు మాట్లాడండి. ఎస్ సార్. కొంచెం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ప్రైజ్ లార్డ్ సార్. మ్యాథ్యూస్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అశోక్. ఎస్ సార్. ప్రైజ్ లార్డ్. ఈ రోజు చాలా చక్కగా దేవుని నామంలో క్రిస్మస్ ని చాలా చక్కగా జరుపుకున్నాం. అందుకు ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నిన్నైన వందనాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే మీ ప్రార్థనల వల్లనే ఇది జరిగింది, వేరే ఏం కాదు. అందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యారు. ఇన్స్పైట్ ఆఫ్ ఈవేళ ఎగ్జామ్, చాలా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఉన్నా కానీ మోర్ దెన్ 70 మెంబర్స్ ఇక్కడ మనకి అటెండ్ అయ్యారు. వెరీ గుడ్ సక్సెస్ చర్చ్. నెక్స్ట్ ఇదే విధంగా నెల్లూరులో కూడా జరగాలని చెప్పి మా ఆకాంక్ష. మీరు నెల్లూరులో మీరు బాధ్యత వహించి ఇది క్రిస్మస్ జరిపించాలి. దానికి మేమందరం కూడా వస్తాము. సో ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరికి నిన్నైన వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. నా తల్లి నన్ను మరిచిన, నరులెల్లా నన్ను విడిచిన, నన్ను మరువని దైవమా, ఎడబాయిని జీవమా అనే కీర్తన.
నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా. నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా. పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా. మనసారా కీర్తింతు, ముదమారా సేవింతు. మనసారా కీర్తింతు, ముదమారా సేవింతు. నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రెక్కల క్రింద. తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రెక్కల క్రింద. గాఢాంధకారపు లోయలలోనా, గాఢాంధకారపు లోయలలోన, జిగటైన ఆ దొంగ ఊబిలోన, జిగటైన ఆ దొంగ యూబిలోన. నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగు ప్రళయాగ్ని జ్వాలలలోన. ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగు ప్రళయాగ్ని జ్వాలలలోన. భయమేలా దేవా నీవుండగా, భయమేలా దేవా నీవుండగా. జయమే సదా నీ తోడుండగా, జయమే సదా నీ తోడుండగా. నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. కరువైన చెరయైన వెనుదీయను, ఆ మృత్యువెదురైన నేనెరువను. కరువైన చెరయైన వెనుదీయను, ఆ మృత్యువెదురైన నేనెరువను. ఈ భూదిగంతముల నిను చాటెదన్, ఈ భూదిగంతముల నిను చాటెదా. నీ సాక్షిగానే జీవించేదన్, నీ సాక్షిగానే జీవించేదన్. నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విడచినా. నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా. నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా. పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా. మనసారా కీర్తింతు, ముదమార సేవింతు. మనసారా కీర్తింతు, ముదమార సేవింతు. నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విడచినా. అందరికీ వందనాలండి. మరి ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది. మరి ఇప్పుడు మన మధ్యలో వాక్య పఠనం చేయడానికి హైదరాబాద్ నుండి బ్రదర్ పి పూర్ణచంద్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈనాటి ధ్యానంగా వాక్య పఠనం చేస్తారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం
1 నుండి 15 వచనాలు మరలా తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 16, 1-15. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు మన మధ్యలో పి పూర్ణచంద్ ఫ్రమ్ హైదరాబాద్ బ్రదర్ చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. ఆన్లైన్ మీటింగ్ లో దేవుని వాక్యం వినడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పఠనం నిమిత్తమై అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లోస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లోస్త్రలోను యూకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమును స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనకు వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును బర్నాడు నెయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంకు పొడిని అమ్ము తొయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా వాక్యపఠనం చేసినందుకే ప్రేమను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వాక్య పరిచర్య చేయడానికి గుంటూరు ప్రాంతంలో మరి చర్చ్ ఎట్ గుంటూరుకి సంఘానికి పరిచర్య చేస్తూ నాయకుడిగా ఉంటూ మరి రీసెంట్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి కంప్లీట్ చేసి ప్రజెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి రమేష్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈనాటి వాక్య సందేశాన్ని అందించడానికి బ్రదర్ని ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం బ్రదర్. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఎస్ బ్రదర్, వినపడుతుంది. నా వీడియో కనిపించట్లేదా బ్రదర్? వాయిస్ వినపడుతుంది బ్రదర్. వీడియో కనిపించట్లేదు. వీడియో కనిపించట్లేదండి. వీడియో వీడియో కనిపించిపోయింది. వీడియో అక్కడ ఆఫ్ లో ఉందండి.
వీడియో మీరు ఎనేబుల్ చేయండి. బ్రదర్ రమేష్ Brother, am గారు. I visible now? ఎస్ బ్రదర్. యా Brother, నా మాట వినిపిస్తుందా? ఎస్ బ్రదర్ వినపడుతుంది. బోత్ ఆడియో అండ్ వీడియో ఆర్ ఓకే. నౌ బ్రదర్ నేను కనిపిస్తున్నానా బ్రదర్? ఓకే, ఎస్ వాయిస్ క్లియర్ గా ఉంది. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ కూడికకి ఎల్ఐసి ఫెలోషిప్ తరఫున జాయిన్ అయినటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఉన్నాను బ్రదర్. ఎల్ఐసిలో మాత్రమే కాదు, ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ప్రభువుని సేవించుటకు అనేక మంది ఈ విధంగా ఫెలోషిప్ గా గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఇదంతో సంతోషించదగిన విషయం. ప్రత్యేకంగా భారతదేశం లాంటి క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి దేశంలో కూడా మనందరము క్రీస్తుని ఆరాధించే విధముగా ప్రజల్లో ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేయండి, మన దేశంలో ఇంకా సువార్త పరిచర్య బలంగా జరగాలని. చాలా ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తవులు చాలా హింసలకు గురవుతున్నారు. ప్రత్యేకంగా నేను ఉదయకాల సమయంలో ఒక బ్రదర్ని కలిశాను. తను మణిపూర్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ తను అక్కడ ఉన్నప్పుడు తనని భయంకరంగా అక్కడ హింసించారు వాళ్ళు. తన ఇంటిని కూడా కాల్చివేశారు. తను ఇప్పుడు ఆంధ్రాకి ప్రత్యేకంగా గుంటూరుకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. అలా చాలా మంది క్రైస్తవులు నాగాలాండ్లో కానీ మణిపూర్లో కానీ చాలా ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఎన్నో హింసలకు గురవుతూ ఉన్నారు. వారి గురించి మనం ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ అవకాశం ప్రత్యేకంగా నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా సహోదరుడు అశోక్కి హృదయపూర్వక వందనాలు. తను ఈ వాక్య పరిచర్య చేయటానికి మీరు రావాలన్నప్పుడు నేను కూడా కొంచెం ఆలోచించాను. కానీ దేవుని వాక్యం ప్రకటించడానికి ఎప్పుడు మనం ముందుంటాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు సహోదరుడికి కూడా వందనాలు. ప్రత్యేకంగా ఈ విధంగా వాక్యం పంచుకోవాలని దేవుడు నిర్ణయించడానికి ప్రభువుకి వేలాది స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుని యొక్క సార్వభౌమ మనుషుల ఆలోచనల పైన దేవునికి ఉన్నటువంటి అధికారం ఏమిటి? ఒకసారి మనము ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని పరిశీలించి చూసినట్లయితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ వాక్య భాగంలో దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా తన యొక్క కార్యాలు చేస్తూ ఉన్నాడో ఈ వాక్య భాగం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ప్రత్యేకంగా తన జీవితంలో కొన్ని విషయాలను ఏ విధంగా తను ప్రయాణించాడో ఆ విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. వీటన్నిటిని మనం తెలుసుకుందాం. అంటే దేవునికి ఉన్నటువంటి సార్వభౌమ అధికారాన్ని మనం తెలుసుకుందాం. చక్కటి వాక్య పరిచర్య కూడా చేసి ఉన్నారు 1 నుంచి 15 వచనాల వరకు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను నేను, తర్వాత వాక్యంలోకి వెళదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా మేము జూమ్ కాల్ ద్వారా ఒక సహోదర ప్రేమతో ఇక్కడ కూడుకొని ఉన్నాం ప్రభువా. సహోదర సహోదరులందరం కూడా మేము ప్రభువైన తండ్రి ఒక ప్రభువా చక్కటి ఫెలోషిప్ లో మేము ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉన్నాము. వాక్యంలో ఉన్న సత్యాలు మా హృదయాలకు అర్థమవునట్లుగా మీరు మాట్లాడమని, ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి ప్రభువా వచ్చి వాక్యాన్ని వింటున్నారో వారికి అవసరమైనటువంటి మాటలు మీరు వారికి దయచేయమని, ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని చెప్పబోతున్న నాకు కూడా తగిన జ్ఞానమును శక్తిని మీ వాక్య పరిచర్య చేసేటప్పుడు నా తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని, కావలసిన కృప సహాయం దయచేయమని, ప్రత్యేకంగా మీరు నా స్వరమును వాడుకొని మీరే మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్స్, ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇది యూరోప్ అనే ఒక కాంటినెంట్. మనందరికి తెలుసు, యూరోప్ అనే ఒక పెద్ద ఖండము. అనేకమైన దేశాలు ఉన్నాయి అక్కడ. ఆ
ఖండంలోనికి దేవుని యొక్క స్వార్థ పరిచర్య ఎలా వెళ్ళింది, దేవుడు ఎలాగా ఆయన ఆయన సేవకుల్ని అక్కడికి నడిపించాడు, అంటే దేవుని యొక్క అధికారం కింద ఏ విధంగా అయితే సువార్త ప్రకటించబడిద్ది అనే విషయాలు మనం ఈ వాక్య భాగంలో మనం చూడొచ్చు. అంటే దేవుని యొక్క అధికారం, సార్వభౌమ అధికారం. దేవుని యొక్క అధికారం అన్నప్పుడు మనకి మొదటిగా గుర్తొచ్చేది, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు, ఆయన సర్వలోకాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. మనం కీర్తనలు 147 అధ్యాయం 5వ వచనం కనుక చదివినట్లయితే, దేవుని యొక్క శక్తి మనము కొలవలేనటువంటిది. ఆయన అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు మన దేవుడు. కీర్తనలు 90వ కీర్తన 2వ వచనం చదివినట్లయితే మనకి దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడుగా, ఈ లోకాన్ని సృష్టించబడక మునిపే ఆయన ఉన్నట్లుగా, ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు జీవించేవాడుగా మనకు కనపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు చాలా శక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలిగిన వాడు. దేవుడు అని మనం ప్రశ్నించినట్లయితే ఎవరయ్యా దేవుడు అంటే, మనం ఈ రోజున చాలా మంది లోకల్ గాడ్స్ చూస్తున్నాం. వీధికి ఒక దేవుడు ఉంటాడు, కానీ మనము ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు మనుగడలో ఉన్నటువంటి దేవుడు. అందుకే మోషేతో చెబుతాడు, ఐ యామ్ వాట్ ఐ యామ్ అంటాడు, అంటే నేనే అంటాడు. కాబట్టి దేవుడు గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు చాలా శక్తిమంతుడు, దేవుడు చాలా అధికారం కలిగిన వాడు. మరి ఆయన అధికారము ఈ రోజున, ఆయన సార్వభౌమ అధికారము ఆయన ఎక్కడ ఉపయోగిస్తున్నాడు, ఏ విషయాల్లో ఉపయోగిస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మొదట ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా వారి జీవితాల్లో వారి ద్వారా ఈ లోకమంతటి కూడా ఈయన ఎవరయ్యో ఏమై ఉన్నాడో తెలియచేయాలని ఆశపడ్డాడు. ఆ విధంగానే అబ్రహాము అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయన ద్వారా ఈ లోకానికి దేవుని వాక్యాన్ని పరిచయం చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతుంది. అబ్రహాము జీవించినటువంటి సమయంలో మిగిలిన దేశాలలో, ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప మేధావులు జీవించి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన యొక్క క్రియలను తన ప్రజల మధ్యలో జరిగిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఆయన ప్రజల మధ్యలోనే ఆయన క్రియలు జరిగిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన సార్వభౌమ అధికారం కింద మనం అందరం ఉన్నాము. ఆయన మన జీవితాల్లోనే దాన్ని ఆ యొక్క సార్వభౌమ అధికారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. అందుకే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చదివితే, మీరు నన్ను విసర్జించిన ఎడల మీరు మీ జీవితాలు ముగిస్తాయి, మీరు నాశనం అయిపోతారని చెప్పి వాళ్ళని శపిస్తాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని, దేవుడి వెంట వచ్చే వాళ్ళని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాళ్ళకి సరైనటువంటి ఆలోచనలు కలగజేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మనకు కనపడుతున్నారు. ఈ యొక్క అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మొదటి యొక్క మిషనరీ జర్నీని పౌలు గారు ముగించి, రెండవ మిషనరీ జర్నీ అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత, మొదటి మిషనరీ జర్నీ అయిపోయిన 5 సంవత్సరాల తర్వాత రెండవ మిషనరీ జర్నీ ఆయన ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆయన ఏ ప్రాంతాల్లో అయితే దేవుని యొక్క సువార్తను ప్రకటించి సంఘాలను ప్రారంభించి దేవుని కొరకు మనుషులు సంపాదించి పెట్టాడో ఆ ప్రాంతాల గుండా మరలా ప్రయాణమై వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమై ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి మరికొన్ని సత్యాలను నేర్పించాలని ఆయన ఆశ కలిగి ఆయన ప్రయాణం అవుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుతున్నాం. పౌలు దెర్బేకి లుస్త్రకు వచ్చాడు. దెర్బే లుస్త్రా అని రాయబడి ఉంది అక్కడ. మొదటి మిషనరీ జర్నీలో మనం చూసినట్లయితే పౌలు మొదటిగా లుస్త్రకు వస్తాడు, తర్వాత దెర్బేకి వస్తాడు. కానీ ఇక్కడ దెర్బేకి వచ్చి తర్వాత లుస్త్రకు వస్తున్నాడు. అంటే ఆయన యొక్క డైరెక్షన్ మారింది. ఇప్పుడు దేవుడు తన డైరెక్షన్ మార్చాడు. ఇప్పుడు దెర్బే నుంచి లుస్త్రకు వస్తున్నట్లుగా మనం మొదటి వచనంలో, అంటే దేవుడు ఏ ప్రాంతాల గుండా అయితే పౌలుని మొదటిగా తీసుకువెళ్ళాడో ఆయా ప్రాంతాల గుండానే వేరొక మార్గంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన నడిపిస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరైతే విశ్వసించబడ్డారో వాళ్ళందరినీ కూడా మరలా మరికొన్ని సత్యాలను నేర్పిస్తూ ముందుకు ప్రయాణిస్తూ ఉన్నాడు పౌలు. ఈ సమయంలో మనం 15వ అధ్యాయం చదివినట్లయితే 15వ అధ్యాయంలో మొదటి మిషనరీ జర్నీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, వారిద్దరి పేర్లు ఏమనగా ఒకళ్ళు బర్నబా, ఇంకొకళ్ళు జాన్ మార్క్. వీరిరువురు కూడా పౌలుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనకు కనపడుతుంది 15వ అధ్యాయం 36 నుంచి 41 వరకు. జాన్ మార్క్ అలానే బర్నబా. జాన్ మార్క్ విషయంలో బర్నబాకి పౌలుకి
కాస్త మనస్సు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి పౌలు వేరొక మార్గంలో, బర్నబా వేరొక మార్గంలో వెళతారు. అప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వీరికి కొన్ని సత్యాలను చెప్పి 15వ అధ్యాయంలో మనం చూస్తే 28, 29లో వీళ్ళు ఏమేమి బోధించాలో సంఘ పెద్దలు నిర్ణయించి వాళ్ళకి బోధించి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళని పంపించినప్పుడు పౌలు ఆ యొక్క విషయాలను ప్రకటించాలని మరలా గలతీయ ప్రాంతంలోనికి వస్తాడు. వచ్చినప్పుడు మొదటగా ఎక్కడైతే ఆయన శ్రమ పడ్డాడో, మన వాక్యాన్ని బాగా చదివినట్లయితే 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 20 నుంచి 21 వచనంలో పౌలు దెర్బేలో సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన మాట విన్నారు, అనేక మంది రక్షించబడ్డారు. కానీ లుస్త్రకు వచ్చినప్పుడు లుస్త్రలో ఏం జరిగిందంటే పౌలుని అతి భయంకరంగా వాళ్ళు రాళ్ళు తీసుకొని కొడతారు. మొదట బర్నబాని పౌలుని వాళ్ళు చూసి వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు వేరొక దేవతలని వాళ్ళని ఫస్ట్ పూజిస్తారు. ఆ తర్వాత వీళ్ళు బోధిస్తున్నటువంటి బోధ సరైనది కాదని వాళ్ళని అతి భయంకరంగా రాళ్లతో కొడతారు. కాబట్టి ఆ యొక్క లుస్త్రా ప్రాంతంలో ఎక్కడైతే ఆ పౌలు హింసించబడ్డాడో ఆ లుస్త్రా ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతానికి మరలా వచ్చాడు పౌలు. ఇక్కడికి లుస్త్రకు వచ్చాడు. లుస్త్రలో ఆ విధంగా కొట్టబడ్డప్పుడు ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు తిమోతి పౌలు చేసిన పరిచర్యను చూశాడు. అతడు ఏ విధంగా కొట్టబడ్డాడో చూశాడు. ఇవన్నీ చూసినటువంటి తిమోతి పౌలుని ఎక్కువగా ఇష్టపడి పౌలుతో కలిసి ఉండాలని పౌలు అడిగినప్పుడు ఆయనతో ప్రయాణమై వెళ్ళటానికి ఇష్టపడతాడు. ఈ విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలంటే మనం ఒకసారి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 19, 20 చదివినా మనకు అర్థమవుతుంది. అలానే 2వ తిమోతి 3వ అధ్యాయము 10, 11 వచనాల్లో తిమోతి పౌలు హింసించబడ్డప్పుడు అక్కడ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే పౌలుని హింసించినప్పుడు లుస్త్రలో తిమోతి ప్రత్యక్షమైన సాక్షి. అందుకే తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయం 10, 11లో పౌలు చెప్తాడు, నేను ఏ విధమైనటువంటి హింసలు పొంది ఉన్నానో 11లో చెప్తాడు, నువ్వు చూసావంటాడు. కాబట్టి ఈ తిమోతి లుస్త్రా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఈ జాన్ మార్క్ అనే అతను ఇప్పటి వరకు మొదటి మిషనరీ జర్నీలో పౌలుకి తోడుగా ఉండి పరిచర్యలో తోడుగా ఉండి ఆయనకి ఒక అసిస్టెంట్షిప్ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడు ఇక్కడ. కాబట్టి దేవుడు తన బిడ్డలు తన పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు దేవుడు కలుగజేసుకుంటాడు. దేవుడు వాళ్ళకి ఏం అవసరమైనదో వాళ్ళకి అన్ని కూడా తెలియజేస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. ఇక్కడ ఆ జాన్ మార్క్ ప్లేస్ లో మనకి తిమోతి అనే ఒక నమ్మకమైనటువంటి శిష్యుణ్ణి పౌలుకి జత చేసినట్లుగా మనం చూస్తాం. అంటే మిషనరీగా ఇప్పుడు పౌలు శీలా వెళ్తున్నారు. శీలా అనే వ్యక్తి యెరూషలేం ప్రాంతానికి చెందినటువంటి సంఘ పెద్దల్లో ఒక వ్యక్తి. పౌలు అనే వ్యక్తి దేవుని యొక్క పరిచర్యని ముందుకు తీసుకువెళ్ళటానికి అంతియోక్య సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఈ విషయాలు మనకి 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదివితే పౌలు నియమించబడినట్టుగా మనకు కనపడుతుంది. అలానే 15వ అధ్యాయం మనం చదివితే శీలా యెరూషలేం ప్రాంతంలో పెద్దలతో పాటు కలిసి ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ విధంగా శీల పౌలు ప్రయాణమై మిషనరీగా ప్రారంభమైనప్పుడు వీరిరువురికి పరిచర్య చేయటం కొరకు వీరిరువురి అవసరాలను తీర్చుట కొరకు లోకల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు వారికి జతపరుస్తాడు. ఆ వ్యక్తి పేరే తిమోతి. దేవుడు తిమోతిని ఊరికే ఎన్నుకోలేదు. దేవుడు తిమోతిని ఎన్నుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తిమోతి ఆ ప్రాంతంలో ఆ లుస్త్రా అనే ప్రాంతంలో యేసు ప్రభువుని అంగీకరించినటువంటి యవనస్తులందరిలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. మంచి పేరు సంపాదించుకొని ఉంటాడు. మనము ప్రభువు పరిచర్యలో వాడబడాలంటే మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తిమోతి అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ విధముగా తిమోతిని దేవుడు ముందుగానే పౌలు కొరకు సిద్ధపరిచాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారం మనకు కనపడుతుంది ఇక్కడ. పౌలు తన ముందు ఎంతో గొప్ప పరిచర్య ఉంది. ఆ పరిచర్యని చేయాలంటే తనకి అసిస్టెంట్షిప్. మీరు చూస్తే బైబిల్లో తిమోతి గురించి మాట్లాడినంతగా పౌలు మరి ఏ శిష్యుడి గురించి మాట్లాడలేదు. తిమోతిని 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటే నా ప్రియ కుమారుడు. ఇంకా చూస్తే 1:2లో ఏమంటాడంటే విశ్వాసం ఉన్నట్టు నా కుమారుడు అంటాడు. అంటే అంతగా పౌలు తిమోతిని ఇష్టపడ్డాడు. ఎందుకంటే తిమోతి చాలా యాక్టివ్ గా ఉంటాడు. పరిచర్య విషయంలో చాలా బలమైనటువంటి సాధనంగా పౌలుకి ఉపయోగపడతాడు. అందుకే తిమోతిని చాలా ఇష్టపడతాడు పౌలు.
ఎవరయ్యా ఈ తిమోతి అంటే, ఈ తిమోతి భక్తి గల ఒక యూదురాలైనటువంటి యునికే కుమారుడు. యునికే లోయి, లోయి అనే ఆమె తిమోతి వాళ్ళ గ్రాండ్ మదర్, యునికే వాళ్ళ అమ్మగారు. వాళ్ళ నాన్నగారు ఒక గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు. అతను ఆ సమయానికి బ్రతికి ఉండడు. అందుకే వాళ్ళు ఈ లోయి అలానే వాళ్ళ అమ్మైనటువంటి యునికే మొదట దేవుణ్ణి విశ్వసిస్తారు. వాళ్ళు విశ్వసించి తిమోతి దేవుని యొక్క విశ్వాసంలోనికి రావటానికి కారణమవుతారు. అంటే దేవుడు ముందుగానే తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ముందుగానే తన పరిచయం ముందుకు తీసుకువెళ్తానికి అవసరమైన మనుషులందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. మొదటి మిషనరీ జర్నీలో వాళ్ళు సువార్త ప్రకటించారు. వాళ్ళ అమ్మైనటువంటి యునికే, వాళ్ళ అవ్వైనటువంటి లోయి రక్షించబడ్డారు. పాటు తన యొక్క కుమారుడు, ఈ వ్యక్తి ఇప్పుడు మిషనరీ టీంలో ఒక భాగం అయిపోతూ ఉన్నాడు. అంటే దేవుడు తన మిషన్ ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం తన ప్రజలు ఈ రోజున మీరు కనుక అర్థం చేసుకొని ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను బలంగా తీసుకువెళ్ళినట్లయితే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమంట రక్షించబడినది, మనల్ని దేవుడు ఎన్నుకున్నది ఎందుకయ్యా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చెబుతాడు, మనము ఏం చేయాలంట, మంచి కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. ఏంటి ఈ సత్క్రియలు అంటే, సువార్త ప్రకటించడం అనేది అన్నిటికంటే గొప్ప సత్క్రియ. ఒక వ్యక్తికి నువ్వు ఇవ్వగలిగే ఒక గొప్ప సత్యం ఏంటంటే సువార్త. ఎందుకంటే అది అతన్ని నిత్య నరకం నుంచి నిత్య జీవంలో నడిపిస్తుంది. నిత్య నరకము, ఆ నరకము ఎలా ఉండిద్దో బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ఒక భయంకరమైనటువంటి ప్లేస్ కి ఒక వ్యక్తి వెళ్లకుండా కాపాడగలిగే ఒకే ఒక్క సత్యము సువార్త. ఈ రోజున దేవుడు ఎంతో మందిని తన సువార్త పరిచర్య కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అందులో మనం ఏ ఉద్యోగాల్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా దేవుని యొక్క సువార్తని బలంగా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అది మన మొదటి బాధ్యత. కాబట్టి దేవుడు తన ప్రియుల ద్వారా ఎన్నుకున్నాడు. కాబట్టి మనము సువార్త పరిచర్య చేయాలి. మంచి క్రియ ఏదన్నా ఉందంటే ఈ లోకంలో, 1 కోటి రూపాయలు లేకపోతే ఆస్తితో లేకపోతే మంచి ఆరోగ్యం లోకం వరకే అశాశ్వతమైనవి, అవన్నీ లోకం వరకే. కానీ ఒక వ్యక్తికి స్వార్థ చెప్పినట్లయితే, ఆ వ్యక్తి హృదయం తెరవబడినట్లయితే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నరకానికి మనం ఒక్కసారి వెళ్తామండి, మరలా తిరిగి రావటం అనేది ఉండదు. నరకం అనేది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి పెద్ద విపత్తు మన ముందు ఉన్నది. అది గొప్ప సైక్లోన్ కంటే పెద్దది. అది లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే ప్రమాదకరమైనది నరకము. ఆ నరకంలోనికి మనం ఎవరు వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే స్వార్థ ప్రకటించుటకు ఆయన తన ప్రజలను ఎన్నుకుంటున్నాడు. అందులో భాగంగానే మనందరం కూడా దేవుణ్ణి విశ్వసించాం. ఇలా పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు యొక్క పరిచర్యలో తన టీంలో ఒక మెంబర్ గా దేవుడు ముందుగానే తిమోతిని సిద్ధపరిచాడు. తన మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మనం చూస్తే తిమోతి అక్కడ సున్నతి చేయించబడతాడు పౌలు ద్వారా. చాలా మంది ఏమంటున్నారంటే బైబిల్ పండితులు, పౌలే స్వయాన తిమోతికి సున్నతి చేసి ఉంటాడు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట అలానే రాశారు, పౌలు తిమోతిని తీసుకొని సున్నతి చేయించాడని. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడం ఎలా అంటే, మనం 15వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి రక్షించబడటానికి సున్నతి అవసరమా, మోషే ధర్మశాస్త్రం అవసరమా అంటే 15వ అధ్యాయంలో యెరూషలేమున్నటువంటి పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకుంటారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే తప్ప మరి ఏది రక్షించబడటానికి అవసరం లేదు అని. కానీ దేవుడు ఎందుకు తిమోతికి సున్నతి చేయిస్తుంటే పౌలుని ఆటంకపరచలేదు అంటే, పౌలు తిమోతికి సున్నతి చేయించడం అనేది ఒక తెలివిగలటువంటి పని. ఎందుకంటే తిమోతి ఎవరి మధ్య పరిచర్య చేయబోతున్నాడు అంటే, యూదుల మధ్య పరిచర్య చేయబోతున్నాడు. ఎవరి తిమోతి అంటే వాళ్ళ అమ్మ ఒక యూదురాలు. కాబట్టి తిమోతి గనక సున్నతి చేయించుకోకుండా ఆ సమాజ మందిరంలోకి వెళితే వాళ్ళు రానివ్వరు. అందుకనే పౌలు అతని మాట ఎవరు కూడా తృణీకరించకుండా ఉండాలని తను సున్నతి చేయించాడు. ఆ విషయాన్ని కూడా దేవుడు అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అతను రక్షించబడటానికి చేయబడలేదు సున్నతి. అక్కడ ఎందుకు చేయించబడ్డాడంటే, అతడు ముందున్న రోజుల్లో గొప్ప పరిచర్య జరిగించాలని సున్నతి చేయించబడ్డాడు. కానీ మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదివితే,
తీతుకు అనే ఇంకొక వ్యక్తి ఉంటాడు పౌలు యొక్క టీంలో. ఆ తీతుకి సున్నతి చేయించడానికి పౌలు బలవంతం చేయడు. ఎందుకంటే తీతుకు పరిచయం చేసింది ఎవరి మధ్యలో అంటే అన్యజనుల మధ్యలో. క్రేతు అనే ఒక ప్రాంతంలో తీతుకు పరిచయం చేస్తాడు. క్రేతు అనేది గ్రీకు క్రేట్ అనే ఒక ఐలాండ్ లో ఉంది, గ్రీకు పరిపాలన కింద. అక్కడ ఆయన పరిచయం చేశాడు. కాబట్టి అన్యజనుల మధ్య పరిచయం చేయడానికి సున్నతి అవసరం లేదు, అందుకే అతను సున్నతి చేయించబడలేదు. కాబట్టి సున్నతి అనేది రక్షణకి అవసరం లేదు. మరి ఏది అవసరం లేదు రక్షణకి? ఒక్క యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే తప్ప అనే విషయం మనకు అర్థం అవటం కోసం. కానీ ఈ పరిచర్య, ఈ విశ్వాసం కూడినటువంటి పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి ఆటంకం ఉండకుండా దేవుడు ముందుగానే తిమోతిని అన్ని సిద్ధపరచాలని వెళితే కొంచెం ముందుకి అంటే పౌలు ఒక టీమ్ గా వెళ్ళాలని దేవుడు ముందుగా సిద్ధపరిచినట్లుగా మనకు కనపడుతుంది. దెర్బేకి వచ్చాడు, లుస్త్రకు వచ్చాడు. లుస్త్రలో తిమోతిని ఒక వ్యక్తిని కలిశాడు, తన టీంలో జాయిన్ చేసుకున్నాడు. పౌలే తిమోతిని తన టీంలో జాయిన్ చేసుకున్నాడు. ఈ విషయం మనకు స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. మన కనుక 2 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. పౌలే హస్త నిక్షేపణ ద్వారా తిమోతిని తన టీంలో జాయిన్ చేసుకున్నాడు. ఈ హస్త నిక్షేపణ అంటే పెద్దల ద్వారా ఇతను నియమించబడ్డాడు. పౌలు అనే ఒక పెద్ద ద్వారా ఇతడు నియమించబడ్డాడు. కాబట్టి తిమోతిని దేవుడు తన టీంలోకి యాక్సెప్ట్ చేశాడు, పౌలు టీంలోకి యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి తిమోతి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి సాధనంగా ఉన్నాడు. దేవుని యొక్క ఇది సార్వభౌమ అధికారం. తన పరిచర్య బలంగా ముందుకు వెళ్తానికి దేవుడే అన్ని సిద్ధపరుచుకుంటూ వెళ్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే తిమోతితో కలిసి వాళ్ళు అంటే తిమోతి, శీల, అలానే ఇప్పుడు పౌలు, వీళ్ళ ముగ్గురు కూడా ప్రయాణమై వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు లుస్త్రలో ఉన్నారు. లుస్త్ర నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు? ఎఫెసు వెళదాం అనుకున్నారు. అది ఎక్కడుంది ఎఫెసు? మీకు బైబిల్ కనుక తీసినట్లయితే మీరు బైబిల్లో చివరి పేజీల్లో మ్యాప్ ఉంటుంది. మ్యాప్ లో కనుక మీరు చూసినట్లయితే ఆ మ్యాప్ లో మనకి పౌలు యొక్క మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణం అని రాయబడి ఉంటుంది. ఆ మొదటి రెండవ ప్రయాణంలో లుస్త్ర నుంచి మనకి కరెక్ట్ గా సౌత్ వెస్ట్ లో మనకి ఎఫెసు అనే పట్టణం కనపడుతుంది. ఎఫెసు అనే పట్టణం, అక్కడికి వెళ్ళాలనుకుంటాడు పౌలు. అది ఒక పెద్ద సిటీ. అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేద్దాం అనుకుంటాడు. కానీ దేవుని ఆత్మ అందుకు అంగీకరించదు. ఇది దేవుని యొక్క అధికారం. దేవుని ఆత్మ అక్కడికి పంపించాలని ఇష్టపడదు. రహస్యలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అనే మాట రాశారు అక్కడ. వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఎలాగా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు? ఏ విధంగా మాట్లాడి ఉండొచ్చు అంటే బైబిల్ పండితులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే 3 రకాలుగా మాట్లాడి ఉండొచ్చు దేవుడు వాళ్ళతో. ఒక ప్రవచనం ద్వారా మాట్లాడి ఉండొచ్చు. రెండవది దేవుడు వాళ్ళతో ఇంటర్నల్ గా వాళ్ళ హృదయంలో ఒక ఆశ్చర్యమైన క్రియ కలిగించి వాళ్ళకి ఆ విజన్ చూపించుండొచ్చు, వాళ్ళకి ఒక విజన్ ద్వారా. మూడవది వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో ఇబ్బందులు కలగజేసి, అంటే నాకు అటు బాటం ఇష్టం లేదు, అటు పోవద్దు అని వాళ్ళని ఇబ్బందులు కలగజేసి వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితుల ద్వారా వాళ్ళకి తెలియజేసి ఉండొచ్చు. అంతేగాని చాలా మంది ఈ రోజుల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ దేవుని యొక్క పరిచర్య చేయటం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళి ఏ విధంగా పడితే ఆ విధంగా చాలా మంది రెడీ అవుతున్నారు. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క పరిచర్య దేవుడే జరిగిస్తాడు. ఎవరైనా మాట్లాడుతున్నారు? బ్రదర్ ఏమైనా డౌట్ ఉందా? బ్రదర్ కంటిన్యూ. బ్రదర్ మ్యూట్ పెట్టేశారు. ఎస్ బ్రదర్ కంటిన్యూ. దేవుని యొక్క పరిచర్య దేవుడే ముందుకు తీసుకువెళ్తాడు, దేవుడే దాన్ని సిద్ధపరుస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆసియాలో వాక్యం చెప్పకూడదని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు బయలుదేరి ముసియా అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ముసియా అనే ఎక్కడున్నాయా అంటే నార్త్ కాదండి, అది రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రావియన్స్ ఆసియా అనేది. ఆసియా మైనర్, ఆ ఆసియా మైనర్ లో దేవుని వాక్యం చెప్పకూడదని. అంటే ఇంతకు ముందు మొదటి మిషనరీ జర్నీలో వాళ్ళు ఫ్రిగియా, గలతియా ప్రాంతంలో దేవుని పరిచర్య చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆసియాకు వచ్చారు. ఆసియా మైనర్ వెళ్దాం అనుకున్నారు, కానీ దేవుడు అందుకు ఒప్పుకోలేదు.
ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు, మిస్సియా వెళ్ళాడు. మిస్సియా కూడా ఆసియా మైనర్ లోనే ఉంది, నార్త్ లో. దాన్ని అక్కడ వాళ్ళు అక్కడ ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే, చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఇది సరైన సమయము కాదు. ఇదే ప్రాంతంలో దేవుడు మరలా పౌలు ద్వారా సువార్త ప్రకటించాడు. అది ఎప్పుడంటే మనము అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చదివినట్టయితే అర్థమవుతుంది. అంటే ఇది సరైన సమయం కాదు, ఇది సరైన ప్లేస్ కాదు. దేవుడు ఎందుకు ఆపుతాడు తన పరిచయం జరగకుండా? దేవుడు ఎందుకు పౌలును పంపించలేదు? దేవుని వాక్యం ఇవ్వడం కరెక్టే కదా అనుకోవచ్చు మనం చాలా సందర్భాల్లో. ఎందుకంటే మనం దేవుని వాక్యం కదా చెబుతుంది, ఈ ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళకూడదు, ఈ ప్రాంతంకి ఎందుకు వెళ్ళకూడదు అంటే, దేవుడు తన సార్వభౌమాధికారంలో మనల్ని ఎక్కడికి పంపించాలి అది మనంతటికి మనం నిర్ణయించుకునేది కాదండి. మనం చూస్తే వాళ్ళకి హింసలు కలిగినప్పుడు, వాళ్ళు అధికారుల చేత పట్టబడ్డప్పుడు ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడు ముందుకి. మొండిగా లేకపోతే వాళ్ళకి నచ్చినట్లుగా స్వార్థ ప్రకటించడానికి దేవుడు అనుమతించాడు. ఎదుటి వాళ్ళతో గొడవలాడి స్వార్థ ప్రకటించడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు సమస్తాన్ని ముందుగానే సిద్ధపరుస్తాడు. ఆ విషయం మనకు అర్థమవుతుంది. మిస్సియా వెళ్ళారు, అక్కడ కూడా దేవుడు ఒప్పుకోలేదు. చాలా మంది ఇంకేమంటున్నారంటే, పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ సువార్త ప్రకటించినట్లు పేతురు చెప్తాడు. అంటే చెప్తున్నా. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఈ ప్రాంతం నుంచి పౌలుని వేరే ప్రాంతం పెట్టి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? ఇప్పుడు ఒక పెద్ద ఖండానికి తీసుకెళ్తున్నాడు పౌలు ద్వారా. ఈ మధ్యలోనే పౌలు మిషనరీకి అవసరమైనటువంటి ఒక వ్యక్తికి పరిచయం వీళ్ళకి. ఆ వ్యక్తి డాక్టర్ లూకా. ఎందుకు ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెబుతున్నానంటే, దేవుడు పరిచయం అవుతాడు వాళ్ళకి. వీళ్ళు దేవుడు వద్దన్నాడని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి త్రోయకు వస్తారు. త్రోయ నుంచి సముద్రకేణి మీదుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది దర్శనం ద్వారా వాళ్ళకి కనపడుతుంది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి, మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, మా ప్రాంతానికి రండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, పౌలుని బతిమలాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అందుకు పౌలు కూడా ఒప్పుకున్నట్లుగా మనకు కనపడుతుంది. దానికంటే ముందే తెలుగు బైబిల్లో అయితే యేసు ఆత్మ మమ్మల్ని అక్కడికి వెళ్ళని లేదని రాసి ఉంటుంది. ఎక్కడికి? ముస్సియాలో దేవుని వాక్యం ప్రకటించడానికి ఇష్టపడలేదని చెబుతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఆటంకపరిచినట్లుగా రాస్తూ ఉంటారు బైబిల్లో. కాబట్టి దేవుడు ఎక్కడ వీళ్ళు సువార్త ప్రకటించాలని నిర్ణయించే దేవుడే. మనం ఎక్కడ సువార్త ప్రకటించాలని నిర్ణయించే దేవుడే. మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ అయినా కానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ భయపడొద్దు. దేవుడు మీ ద్వారా ఒక పరిచర్యం జరిగించాలనుకున్నప్పుడే దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తాడు. సమస్త భారము దేవుడి మీద వేసి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ముసియా ప్రాంతంలో కూడా దేవుడు ఆటంకపరిచాడు. కాబట్టి వాళ్ళు త్రోయకు వచ్చారు. త్రోయలో ఒక విషయంలో లూకా వాళ్ళకి కలిశాడు. లూకా అని ఆయన డాక్టర్. ఈ వ్యక్తి కలవటం వల్ల, ఈ వ్యక్తి పౌలు టీంలో జాయిన్ అవటం వల్ల బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో సంఘానికి సంబంధించి అనేకమైనటువంటి సత్యాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఈ లూకా అనే వైద్యుడి ద్వారా. యేసు ప్రభు జీవిత చరిత్రని చాలా చక్కగా ఆయన స్వార్థ రూపంలో రాశాడు ఈ లూకా. ఈ పరిచర్య అలా జరగాలని, ఈ గొప్ప పరిచర్య, ఈ గొప్ప పుస్తకాలు మనకు అందాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడి యొక్క విజన్ పెద్దది మన విజన్ కంటే, దేవుడి యొక్క ప్లాన్స్ పెద్దవి మన ప్లాన్స్ కంటే. అందుకే ఇక్కడ తిమోతిని వీళ్ళకి జాయిన్ చేశాడు, లూకాని వీళ్ళకి జాయిన్ చేశాడు. 2 కారణాలు ఉన్న లూకాని జాయిన్ చేయడానికి. ఒకటి బైబిల్ రాయటానికి ఒక కారణం అయితే మన చరిత్రను బట్టి, రెండవది పౌలుకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి, పౌలుకు అనేకమైన దెబ్బలు కలిగాయి, పౌలుకు అనేకమైనటువంటి గాయాలు అయినాయి, రోగాలు వచ్చినాయి, పౌలు టీంలో రోగాలు వచ్చినాయి, తిమోతి కూడా జబ్బు కడుపు అవుతుంది. ఇవన్నీ ఈ మిషన్ వర్క్, వీళ్ళకు ఉన్న బలహీనతలు, రోగాలు ఇవన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళాలంటే వీళ్ళకి ఒక డాక్టర్ అవసరం. ఈ డాక్టర్ని దేవుడు వీళ్ళకి పరిచయం చేశాడు ఇక్కడే. అందుకే వైద్యుడైనటువంటి లూకా అనే విషయం బైబిల్లో రాయబడింది. ఈయన ఒక డాక్టర్ కాబట్టి ఆయన ఇక్కడ కలుస్తాడు వీళ్ళని. ఆయన ఇక్కడ కలిసినట్లుగా మనకు కనపడుతుంది. అందుకే ఇక్కడ మనం 16వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, 16వ అధ్యాయంలో ఇక్కడ అప్పటి వరకు వారు వెళ్ళారు అంతటా వారు ముసియా దాటిపోయి త్రోయకు వచ్చిన 8లో ఉంటుంది.
అప్పుడు మోషే దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు మేము అనే రాశాడు. అక్కడ ఇప్పటి వరకేమో వారు వెళ్ళారు అని రాశాడు, ఇక్కడ మేము అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి వీళ్ళతో యాడ్ అయ్యాడు, ఈ పత్రిక రాసిన వ్యక్తి. ఆ వ్యక్తే లూకా. ఆయన ఇక్కడ వాళ్ళతో కలిశాడు, వాళ్ళతో అక్కడ జత చేయబడ్డాడు. ఇంకా 17వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే మరలా అక్కడ ఏముంటుందంటే వారు అంపుపోలి అని రాయబడింది. అంటే ఈ లూకా మాసిదోనియా ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని చాలా మంది బైబిల్ పండితులు అంటున్నారు. ఈ మాసిదోనియాలో ఈ ఫిలిప్ అనేది ఒక పెద్ద ప్రాంతము, ఇది రోమా కాలనీ. ఈ రోమా కాలనీ అంటే అర్థం ఏంటంటే రోమా ప్రభుత్వం తరపున యుద్ధం చేసినటువంటి మిలిటరీ సైనికులు రిటైర్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో నివసిస్తారని, వారికి ట్యాక్స్ ఫ్రీడమ్ కూడా ఉందని, ట్యాక్స్ కట్టే పని లేదని, వాళ్ళకి రోమా సిటిజన్షిప్ అంటే రోమా ఇటలీలో ఉన్నప్పటికీ ఫిలిప్లో కూడా మినీ రోమా అంటారు ఫిలిప్ని, ఆ విధంగా వాళ్ళు జీవించే వాళ్ళని మనకు అర్థమవుతుంది. ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడే లూకా, మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి వాడు లూకా అని చాలా మంది బైబిల్ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన యూదుడు కాదు, అన్యుడు. కాబట్టి లూకా వీళ్ళకి కలిసినట్లుగా మనకి వాక్యం తెలియజేస్తుంది. లూకా వీళ్ళతో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మిషనరీ టీం పెరిగింది. దేవుని వాక్యము ఒక పెద్ద ఉపఖండంలోకి వెళుతున్నప్పుడు దేవుడు తన మిషనరీ టీంకి అవసరమైన అన్ని సదుపాయాలని తను ఏం చేస్తున్నాడు, ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ఆ టైంలో అనేకమైన దేశాల్లో చాలా మంది మేధావులు ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎవరిని దేవుడు పిలవలేదు. తన పనికి ఉపయోగపడే వాళ్ళ మీద దేవుడు తన ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి లూకా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నుకోబడ్డాడు. వీళ్ళు ఈ విధంగా కలుసుకొని ఆ యొక్క ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించడానికి ముందుకు వెళ్తారు. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్ కావాలంటే పౌలు దెర్బేలో చక్కగా సక్సెస్ అయ్యాడని 14వ అధ్యాయంలో ఉంటుంది. లుస్త్రలో ఆయన హింసించబడ్డాడని 14వ అధ్యాయంలో ఉంటుంది. అలానే బర్నబా, యోహాను ఆయన్ని విడిచిపెట్టారని 15వ అధ్యాయం 36 నుంచి 41 వరకు ఉంటుంది. అలానే మనం చూసుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో లూకా వీళ్ళకి జత చేయబడినట్టుగా ఇక్కడ రాయబడినటువంటి ఒక ఫస్ట్ పర్సన్ వాళ్ళు అనే పదం వాడారు ఇంగ్లీష్ లో, అది మనకు కనపడుతుంది. తెలుగు బైబిల్ అయితే ఇంకా స్పష్టంగా యేసు ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు, పరిశుద్ధాత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు, దేవుడు మమ్మల్ని ఏం చేశాడంటే ఇక్కడ లాస్ట్ లో 10వ వచనం చెబుతున్నాడు, దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని, దేవుడు అనుమతించినట్లుగా. అంటే దేవుడు కొన్ని ద్వారాలని మూసేస్తున్నట్లుగా, దేవుడు కొన్ని ద్వారాలను తెరుస్తూ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే దేవుడు వర్క్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ హిజ్ వర్క్. దేవుడు తన పనిని చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? దేవుడు తన పనిని తన సంఘంలో చేస్తున్నాడు. దేవుడు తన పనిని చేస్తున్నాడు. బ్రదర్, నా వాయిస్ వినపడుతుందా? దేవుడు తన సంఘంలో తన పనిని చేస్తూ ఉన్నాడు. తన సంఘము ద్వారా తను పని చేస్తున్నాడు. ఎందుకంటే సంఘము ఎవరిదంటే దేవుడిది. మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి చదివితే ఈ సంఘము నేను కట్టుదును అంటున్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను నా సంఘాన్ని కడతాను. సంఘం కట్టేవాడు దేవుడు. సంఘం కడతానికి అవసరమైన సువార్త, దాన్ని ప్రకటించేది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళేది దేవుడు నిర్ణయించినటువంటి వాళ్ళు. దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈ రోజున సంఘాలు ఎలా స్థాపించబడుతున్నాయి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తనకిష్టం వచ్చినట్లుగా, తనకి దర్శనం కలిగినట్లుగా, తనకేదో దర్శనాలు ఈ రోజున లేవండి. ఎందుకంటే అప్పటికి బైబిల్ ముగించబడలేదు కాబట్టి దేవుడు అనేక రకాలుగా వాళ్ళతో మాట్లాడాడు. అదే మాట మనకి హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. దేవుడు అనేకమైన సూచనక్రియలు, మహత్కార్యాలు, ఈ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అనేకమైన మహత్కార్యాలు, సూచన క్రియలు, అద్భుతములు చేయుట ద్వారా వినిన వారి చేత దృఢపరచబడిను అని రాయబడి ఉంది. ఇవన్నీ దేవుడు చేశాడు. ఎందుకంటే వాక్యాన్ని స్థిరపరచడానికి, దృఢపరచడానికి. కానీ బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది సంఘ జీవిస్తారు. కాబట్టి బైబిల్ అలా చెప్పట్లేదు సంఘం గురించి. సంఘము దేవునిది. సంఘము నిర్మించేవాడు దేవుడు. సంఘంలో ఎవరు ఏ విధంగా ఎలా ఉండాలని నిర్ణయించేవాడు దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు యూరప్ దేశానికి దేవుని సువార్తను పంపించడానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు.
ఆసియాలో ఒక చిన్న ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు ఆటంకపరిచాడు. మరలా ఆ ప్రాంతానికి 3వ మిషనరీ జర్నీలో తీసుకొచ్చాడు. కానీ ముందు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యూరోప్ ఖండానికి దేవుని వాక్యం వెళ్ళాలని అక్కడికి వాళ్ళని తీసుకువెళ్ళాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పౌలుకి ఎక్కువగా సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే తన యొక్క పరిచర్యలో ఫిలిప్పి సంఘస్థులే. ఈ ఫిలిప్పి ప్రాంతానికి పౌలు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు. అంటే దేవుడు ముందుగానే తన పరిచర్యకు అవసరమైన ప్రతిదీ సమకూర్చే ఒక సంఘాన్ని పౌలు కొరకు ఏర్పాటు చేశాడు. మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు అనేక మార్లు పౌలుకి కానుకలు తెచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. 10వ వచనం చదివినట్లయితే మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. పౌలుకి అనేక రకాలుగా వాళ్ళు సహాయం చేసినట్లుగా 4వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపును ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయమును పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలానగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులను ఎపప్రదిత వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. చూడండి, పౌలుకి అన్ని పరిచర్యలు ముందుకు వెళ్తానికి ఆయనకు అవసరమైన సమస్తము సమకూర్చబడాలని దేవుడు తన సార్వభౌమ అధికారంలో ఒక సంఘాన్ని స్థాపించడం కోసం పౌలుని ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించొద్దన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ సంఘాన్ని స్థాపించాలో దేవుడే నిర్ణయించాడు. ఆ ఫిలిప్పి ప్రాంతానికి ఆయనే తీసుకెళ్లాడు. ఆడికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఆ అద్భుతాన్ని దేవుడే చేశాడు. మనం చూస్తే 11వ వచనం నుంచి మనకు ఆ అద్భుతం కనపడుతుంది. వాళ్ళు వాడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికి వచ్చి తిరిగి. ఈ ఫిలిప్ అనే ప్రాంతము ఇది ఫిలిప్ అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఫిలిప్ పేరు మీదుగా ఫిలిప్ ప్రాంతం వచ్చింది. వాళ్ళ సిస్టర్ అయినటువంటి తెస్సలోనిక పేరు మీదుగా తెస్సలోనిక అనే ప్రాంతం ఏర్పాటు చేయబడింది. వీళ్ళు ఆ పట్టణాలను కట్టించారు ఈ గ్రీకు వాళ్ళు. కాబట్టి వాటికి ఆ పేరు అలా వచ్చింది. అది బంగారానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఫిలిప్ ప్రాంతం. కాబట్టి అక్కడ మిలిటరీ సోల్జర్స్ ఎక్కువగా ఆ రోజు ఉన్నటువంటి యాంటోనీ అనే ఒక రాజు గాని ఆక్టేవియన్ అనే ఒక రాజు గాని వారు 42వ సంవత్సరంలో AD 42వ సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు. వాళ్ళు రోమాకు చెందినటువంటి చక్రవర్తులు. అక్కడ చాలా మిలిటరీని ఉంచుతారు అక్కడ. అలానే రిటైర్ అయినటువంటి మిలిటరీ వాళ్ళను కూడా అదే ప్రాంతంలో నివసించడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అక్కడ బంగారు నిధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ ఫిలిప్ అనే ప్రాంతంలో ఇక్కడ దేవుని వాక్యము ప్రకటించబడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిలిటరీ వాళ్ళు చాలా కష్టం ఇక్కడ దేవుని స్వార్థ ప్రకటించడం. ఎందుకంటే వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు భయంకరంగా పౌలుని హింసించారు. మీరు ఈ 16వ అధ్యాయం ముందుకు చదివినట్లయితే ఫిలిప్లో స్వార్థ ప్రకటించబడిన తర్వాత అతి భయంకరంగా పౌలుని హింసించి జైల్లో పెడతారు వీళ్ళు. రాత్రి వేళ పౌలు ఒక భయంకరమైన భూకంపం వచ్చి పౌలును దేవుడు విడిపించాలనుకున్నప్పుడు ఆ జైలు అధికారి కూడా దేవుడు నమ్ముకున్నట్లుగా మనం చూస్తాం 30వ వచనం నుంచి. కాబట్టి ఈ ప్రాంతంలో స్వార్థ చేయడం అంత ఈజీ కాదు. ఒక కష్టతరమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ స్వార్థ చేయడానికి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఆ కష్టాలను అనుభవించడానికి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఈ ఫిలిప్పి ప్రాంతానికి వీళ్ళు వచ్చి ఒక సమాజ మందిరాన్ని వెతికినప్పుడు వాళ్ళకి సమాజ మందిరంలో మగవాళ్ళు ఎవరు కనపడలేదు. కానీ ఆడవాళ్ళు ఆ నది దగ్గర ఆ సమాజ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ తుయితైరా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ లూదియా అనే ఒక స్త్రీ ఊదా రంగు పొడి అమ్ముకుంటూ ఉన్నప్పుడు దేఖ్యము పౌలు ద్వారా ప్రకటించబడుతూ ఉంటే ఆమె హృదయం తెరవబడినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. మనం చదివినట్లయితే 14వ వచనంలో అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ఆమె ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చూడండి, ఒక వ్యక్తి రక్షించబడాలంటే మనం చెప్పే మాటలను బట్టి కాదండి. ఇక్కడ మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తన అధికారాన్ని బట్టి ఎవరిని రక్షించాలా ఎవరిని రక్షించకూడదు ఆయన నిర్ణయించుకుంటాడు. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ, చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక స్త్రీ తను భక్తిగల స్త్రీ. ఇంతకు ముందు తనకి వాక్యం తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఆమె అనుకున్న దేవతలను పూజించే ఒక మంచి భక్తిగల స్త్రీ అయి ఉండొచ్చు. ఈమె దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి ఇది మరి ఒక గుర్తు. ఒక వ్యక్తిని రక్షించే దేవుడు, ఒక వ్యక్తి హృదయంలో కార్యం చేసే దేవుడు, ఒక వ్యక్తి హృదయాన్ని మార్చేది దేవుడు. రక్షణ అనేది దేవుడు ఇచ్చే ఒక గిఫ్ట్.
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 పౌలు ఇలా చెప్తున్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది దేవుని వరము. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వరము. ఇది కృప వలన కలిగినది. కృప అంటే ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తానే మనిషిగా ఈ లోకంలోకి దిగి రావాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎవరో మొరపెడితేనో ఎవరో అడిగితేనో దేవుడు రావడం ప్రకారం నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎఫెసీయులకు 1:11 తన చిత్తానుసారమైన దయా సంకల్పం చొప్పున ఆయన ఈ లోకం దిగి వచ్చాడు. 400 సంవత్సరాలు మొరపెట్టారు ఇశ్రాయేలీలు, కానీ దేవుడు వాళ్ళ మొర ఆలకించలేదు. అక్కడే కాదు, మీరు చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి బైబిల్లో. దేవుడు వాళ్ళ మొర ఆలకించలేదు. కృప అంటే దేవుడు నిర్ణయించుకొని మనల్ని రక్షించాలని ఆయన ఈ లోకంలో దిగి రావటం కృప. ఈరోజు దేవుడు కానీ హృదయంలో కార్యం చేస్తున్నాడు ఒక వ్యక్తి రక్షించబడటానికి. మనం ఎలా రక్షించామో మనకు తెలియదు. దేవుని వాక్యం మనం ఎప్పుడైతే వింటున్నామో మన హృదయంలో మనకు తెలియకుండానే ఒక కార్యం జరుగుతుంది. దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. అది దేవుని పని. అది ఒక మనిషి చేసేది కాదు. ఒక వ్యక్తి వల్ల రక్షణ కలగదు. ఒక వ్యక్తి వలనో లేకపోతే ఒక ఆచారం వలనో లేకపోతే ఒక పని చేయటం వలనో రక్షణ కలగదు. ఇది కేవలము దేవుడు చేసే పని. నీ హృదయాన్ని మార్చే దేవుడు, నీ హృదయంలో కార్యం చేసే దేవుడు. దేవుడి ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావు. ఇది దేవుని యొక్క సార్వభౌమ అధికారం. ఎవరిని రక్షించాలని నిర్ణయించుకునే దేవుడు. అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ లూదియా అనే స్త్రీ హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తన ఒక్కదాన్నే కాదండి దేవుడు తెరిచింది, తన కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు రక్షించాడు. ఆ రోజున చూస్తే ఆమె రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది, వెంటనే తన కుటుంబం అంతా రక్షించబడింది. ఈమె ఇంట్లోనే ఫిలిప్పి సంఘం అనేది ప్రారంభించడం జరిగింది. ఈమె అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుల్ని ఇంటికి పిలుస్తుంది, మా ఇంటికి రండి అని. ఆమె ద్వారా తన ఇంటిలోనే తన ఇంటి మనుషులతోనే ఫిలిప్పి సంఘం అనేది ప్రారంభించాడు దేవుడు. ఈ రోజున యూరోప్ కాంటినెంట్ అంతా కూడా క్రైస్తవ కాంటినెంట్ గా మార్చబడింది. దానికి కారణం ఏంటంటే ఒక్క స్త్రీ తను దేవుని యందు విశ్వాసం ఉంచింది. ప్రారంభం అనేది చాలా చిన్నది, కానీ దేవుని పరిచర్య చాలా పెద్దది. దేవుని ఆలోచనలు చాలా పెద్దవి. దేవుని జ్ఞానం చాలా పెద్దది. మనం ఊహించలేనటువంటి జ్ఞానం దేవుడిది. కాబట్టి దేవుడు ఒక స్త్రీ ద్వారా ఒక సంఘాన్ని, ఆ సంఘం ద్వారా అనేకమైన సంఘాలను, అక్కడి నుంచి తెస్సలోనిక, అక్కడి నుంచి బెరయ, అక్కడి నుంచి కొరింథీ, ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుడు రక్షించాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఆమె ద్వారా. మనం గమనించాలి. అయిన తర్వాత 10 సంవత్సరాలకి ఫిలిప్పి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఈ 10 సంవత్సరాలు సంఘం ఎంతగా డెవలప్ అయిందంటే, ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదివితే, ఫిలిప్పిలో పరిశుద్ధులు అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు పరిశుద్ధులు వాళ్ళు ఉన్నారు. అధ్యక్షులు అంటే దేవుని పరిచర్యని, అంటే దేవుని యొక్క సంఘాన్ని కాచే పెద్దలు అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అది మనకు 1 తిమోతి 3వ అధ్యాయంలో చక్కగా రాశాడు. ఆ క్వాలిఫికేషన్స్ అక్కడ అధ్యక్షులు నియమించారు. పరిచారకులు ఉన్నారు. అంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ చర్చ్, ఒక ఎస్టాబ్లిష్డ్ చర్చ్ దేవుడు 10 సంవత్సరాలు చేశాడు. పెద్ద సంఘంగా మార్చాడు దేవుడు. ఇది దేవుడి యొక్క విజన్. పౌలు కూడా ఊహించున్నాడు ఇంత పెద్ద చర్చ్ అవుతుందని. వీళ్ళ ద్వారానే అనేక మార్లు ఆయన అనేక లాభాలు పొందుకున్నాడు. పౌలు తన పరిచర్య దేవుడు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సంఘాన్ని నిర్ణయించాడు. వీళ్ళు బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళెవరు? రోమన్ కాలనీ ఇది. వీళ్ళకి చాలా గర్వం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో దేవుని స్వార్థ ప్రకటించబడి దేవుడు ఇక్కడ చాలా మందిని రక్షించాడు. వీళ్ళు ఎంత గర్వంగా ఉంటారంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రజలు 16వ అధ్యాయము 20వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 21 రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రకటించుచు. చూడండి, రోమీలమైన మనము, మేము రోమన్స్, మేము అధికారులు అనే ఒక గర్వం ఉంటుంది వీళ్ళలో. అలాంటి వారి మధ్య దేవుడి పరిచర్య జరిగింది. అలాంటి వారి మధ్య దేవుడు తన వాక్యాన్ని తీసుకువెళ్ళి అనేక మంది రక్షించాడు. ఒక పెద్ద సంఘంగా దాన్ని మార్చాడు. ఈ ఫిలిప్పి సంఘం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ఎపఫ్రొదితు ద్వారా మరలా ఇంకో సంఘం ప్రారంభించబడింది. అది కొలస్సీల సంఘం. కొలస్సీలో ఉన్న సంఘం చూడండి, ఎన్నో దేవుడి యొక్క ప్రణాళికలు చాలా పెద్దవి. దేవుడు తన సంఘాన్ని ఈ రోజు నిర్మిస్తున్నాడు. తన సంఘము దేవుని యొక్క ప్రణాళిక. తన సంఘం ఎవరు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి, అధ్యక్షులు ఉండాలి, అలానే పరిచారకులు ఉండాలి. కానీ ఈరోజు సంఘాన్ని వాళ్ళు బయలుదేరారు. సంఘాలని మేం కడుతున్నాం అనే వాళ్ళు బయలుదేరారు. సంఘం నిర్మించే దేవుడు, సంఘంలో జత చేసే దేవుడు, ఒక వ్యక్తిని రక్షించే దేవుడు, రక్షించబడిన వాళ్ళ సమూహమే సంఘం అంటే.
ఇలాగ ఫిలిప్పి సంఘాన్ని దేవుడు ప్రారంభించాడు. ఆ సంఘం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. కానీ ఈ రోజున ఆ విధమైనటువంటి సంఘాలు కొదువై ఉన్నాయి. మనం బైబిల్ని చదువుతూ వెళ్ళినట్లయితే, దేవుడు అధికారం కింద మనం పనిచేసినట్లయితే దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తాడు. సంఘము దేవుడిది, నిర్మించేవాడు దేవుడు, దాని నిర్మాణకుడు ఆయన. మనము కేవలం ఆయన చేతుల్లో వాడబడే పనిముట్టులం. తన అధికారాన్ని బట్టి తిమోతిని జత చేశాడు. మిషనరీ టీం ఎక్కడ ఇబ్బంది పడకుండా తన అధికారాన్ని బట్టి వైద్యులైన లోకాన్ని జత చేశాడు. తన అధికారాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆటంకపరిచాడు. చూడండి, తన అధికారాన్ని బట్టి దేవుడు ఒక కాంటినెంట్ కి దేవుని స్వార్థం తీసుకువెళ్ళాడు. తన అధికారాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు. తన అధికారాన్ని బట్టి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. చూడండి, ఈ రోజున సంఘాలు ఎందుకు ఎదగట్లేదంటే, ఆ రోజున సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాలుగా రక్షించబడ్డారు. లూదియా తన కుటుంబంగా బాప్తిసం తీసుకున్న సంఘంలో జడ్జ్ చేయబడింది. ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి జైలర్ ఆయన కుటుంబంగా రాత్రి వేళ బాప్తిసం తీసుకుంటాడు. కుటుంబంగా సంఘంలో జడ్జ్ చేయబడతారు. కానీ ఈ రోజున భార్య వస్తే భర్త రాడు సంఘానికి, భర్త వస్తే భార్య రాదు సంఘానికి, భర్త భార్య వెళ్తే పిల్లలు రాదు సంఘానికి. ఎందుకంటే ఈ రోజున మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు బైబిల్ వాక్యానుసారంగా లేవు. దేవుడు అధికారం కిందకు మనం వెళ్తలేదు. దేవుడు అధికారం కిందకి నువ్వు నీ కుటుంబాన్ని తీసుకువెళ్ళినట్లయితే, దేవుడు అధికారం కిందకి నువ్వు నీ కుటుంబాన్ని తీసుకువెళ్ళాలని దేవుడు నిన్ను కుటుంబ నాయకుడిగా నియమించాడు. దేవుడు అధికారం కిందకి నీ సంఘాన్ని నడిపించాలని సంఘంలో నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ బాధ్యత ఏంటి? దేవుడు నీకేం అప్పచెప్పాడు? దేవుడు నిన్ను రక్షించుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనే ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీకు పరిశుద్ధాత్మ వరములను ఇస్తున్నాడు. మరి నువ్వు వెళ్ళే సంఘములో, నువ్వు పని చేస్తున్న ప్రాంతంలో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించిన వరాన్ని నువ్వు వాడుతున్నావా? నువ్వు రక్షించబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడా? ఇవన్నీ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. కానీ ఇంకా మనము బైబిల్ వాక్యం కానటువంటి ఆచారాల వైపు తిరుగుతున్నాం. సాతాను చూడండి, వ్యభిచారం చేయటము పెద్ద నేరం అని బైబిల్ చెబుతుంటే దాన్ని సింపుల్ చేసేసింది. లివింగ్ టుగెదర్ అంటుంది. అబద్ధం ఆడితే నరకానికి వెళ్తారని బైబిల్ చెబుతుంటే మీరు చూడండి, ఆ ప్రకటన గ్రంథం 21:8 అబద్ధం ఆడువారు కూడా అగ్నిగంధకాలతో మండు గుండంలో పడవేయబడతారు. కానీ ఈ రోజు 1000 అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయమంటుంది. చూడండి, ఈ రోజున ప్రపంచం అంతా కూడా దేవుడి అధికారం నుంచి పాపం వైపు అడుగులు వేస్తుంది. అలాంటి ఈ రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈ రోజున వ్యభిచారం చేయడం తప్పు కాదు, అబద్ధం ఆడటం తప్పు కాదు, ఎదుటివాడిది ఆడు, అక్రమాలు ఎక్కువైపోయినాయి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. ఈ రోజున బైబిల్లో చెప్పబడినవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. ఆయన సార్వభౌమ అధికారం ఉన్నా గాని. కారణం ఏంటంటే, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం సిద్ధపరచబడినది. అన్యాయం చేయవాడిని ఇంకను చేయనిమ్ము, అక్రమం చేయవాడిని ఇంకను చేయనిమ్ము, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ ప్రేమ చల్లారిపోయిన దినాల్లో స్వార్థ ప్రకటించడం అనేది గొప్ప భాగ్యం. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనల్ని దేవుడు రక్షించుకుని అంతే. అందుకే కాబట్టి మనల్ని ఎందుకు దేవుడు రక్షించాడు? నన్నెందుకు సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు? నన్నెందుకు ఈ ప్రాంతంలో ఉద్యోగానికి పంపించాడు? నన్నెందుకు దేవుడు నా ద్వారా ఏం చేయాలని ఆశపడుతున్నాడు? దేవుడు నా ద్వారా ఎంత గొప్ప పరిచయం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ రోజున మీ LICలో ఉన్నటువంటి సభ్యులందరూ చక్కగా ఒక ఫెలోషిప్ గా ఫామ్ అయ్యి చక్కగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ మీరు సువార్తని ఇంకా తెలియనటువంటి వారిని కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేసి వాళ్ళకి సువార్తను తెలియజేస్తే ఇంకా బాగుంటుందని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు మనందరి పైన అధికారిగా ఉన్నాడు. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన తన సంఘంలో పనిచేస్తున్నాడు. తన సంఘం కోసం రేపు పొద్దున రాబోతున్నాడు. దేవుని యొక్క పని సంఘం. ఆయన దానికోసమే వస్తున్నా. ఆ సంఘంలో నీకు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా? ఆ సంఘంలో లేకపోతే వెనకాల కూర్చొని వచ్చేస్తూ భక్తిపరుడని చెప్పుకుంటున్నావా? దేవుడు ఇచ్చిన రక్షణ ద్వారా మంచి క్రియలు చేయాలని దేవుడు చెబుతుంటే సత్క్రియలు అంటే స్వార్థ ప్రకటించడం, దాన్ని చేయకుండా అది చేసే పని అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అనుకుంటున్నావా? ఎలా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితంలో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడైతే తన పని చేసే వాళ్ళ వెంటే ఉన్నాడు. ఆయన సార్వభౌమ అధికారం ఎక్కడ ఆయన ఉపయోగిస్తున్నాడంటే తన బిడ్డల మీద, తన పరిచర్య చేసే వాళ్ళ మీద. అందుకే పౌలు అంత గొప్ప పరిచర్య చేయగలిగాడు. ఎందుకంటే దేవుడి యొక్క గైడెన్స్ లో ఆయన ముందుకు వెళ్ళాడు. మరి మన ఎవరి గైడెన్స్ లో? మన కుటుంబాల్లో సమస్యల కారణం దేవుడి గైడెన్స్ లేకపోవటం. మన సంఘంలో మనకు ఒక మంచి ప్రత్యేకత అంటే మనం ఒక మంచి సాక్షి కలిగి ఉండకపోవటం దేవుడి గైడెన్స్ లో లేకపోవటం. తిమోతి అలా లేడు. తిమోతి మంచి గైడెన్స్ లో ఉన్నాడు. అందుకే తిమోతి మిషన్ టీంలో జత చేయబడ్డాడు. గొప్ప గ్రేట్ పౌల్ టీంలో అతను ఒక మెంబర్ గా జాయిన్ చేయబడ్డాడు.
మరి మనం ఎలా ఉన్నాం? ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు తన సార్వభౌమ అధికారం ద్వారా సంఘాలని స్థాపిస్తున్నాడు. రేపొద్దున ఆ సంఘం కోసమే దేవుడు వస్తున్నాడు. ఆ సంఘాన్ని తనతో తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఈ భూమి ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి అతి భయంకరమైనటువంటి తీర్పు ఈ భూమికి రాబోతుందని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క తీర్పు జరుగుతుంది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలన తర్వాత దేవుని తీర్పు జరుగును. Hebrews 9:27 చెప్తున్నాడు. తీర్పులో నరకానికి వెళితే 1 వే ట్రిప్, అది 2 వే ట్రిప్ కాదండి. అది అక్కడికి ఒకసారి వెళతామే కానీ తిరిగి రాలేము. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నా సహోదరులు ఇక్కడ రాకుండా వారికి సహాయం చేయడానికి లాజర్ను పంపి అంటున్నాడు. మరి నీ సహోదరుల కోసం, నీ కుటుంబీకుల కోసం, నీ బంధుమిత్రుల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ బ్రతికి ఉన్నప్పుడే ఒకసారి ఆలోచించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరుడు అశోక్కి, ఎల్ఐసి టీం వారందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను ఇక్కడితో ఈ కార్యక్రమం, ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్, ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే డియర్ ఫ్రెండ్స్, చివరి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ అడగొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పబడినటువంటి వాక్య సందేశంలో మీరు విన్నట్లయితే జాగ్రత్తగా, మీరేం డౌట్ ఉన్నా అడిగినట్లయితే నేను ప్రభు యొక్క చిత్తం బట్టి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. లేకపోతే మనం ప్రార్థనలోకి వెళదాం. ఓకే, ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ దేవ, జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధ నామను బట్టి వందనాలు ప్రభువా. సర్వాధికారుడు అని, ఓమ్ని ప్రజెంట్, ఓమ్నిషియంట్, ఓమ్ని పొటెంట్ గాడ్ అని మేము ఇప్పటివరకు విన్నాం ప్రభువా. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము మా ఊహకు అందనటువంటివి ప్రభువా. ఈరోజు సంఘం అనే ఒక గొప్ప ప్రభు అయిన తండ్రి పరిచర్యను మీరు జరిగిస్తూ ఉన్నారు. మరి ఆ సంఘ పరిచర్యలో మేమందరం భాగమైనందుకు మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం ప్రభువా. ఈ విధంగా ఒక సహవాసంగా మేము కూడుకొని పౌలు జీవితంలో మీరు ఏ విధముగా మీ అధికారం కింద పౌలు నడిపించారు, తద్వారా అనేకమైన ప్రాంతాల్లో ప్రజలు దేవుని వైపుకు తిరిగి మీ అందరి విశ్వాసం కలిగి రక్షణలోనికి వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. మేము ఇప్పుడు చూస్తూ వచ్చాం ప్రభువా. మీరు మీ అధికారాన్ని ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని పరలోకం తీసుకువెళ్ళటానికి ఈ రోజున వాడుతున్నారని మేము తెలుసుకున్నాం ప్రభువా. దానికి గుర్తుగా సంఘం సువార్త చెప్పాలని, సంఘంలో ఒక వ్యక్తి రక్షించబడి జత చేయబడుతు ద్వారా తను ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళుతున్న ద్వారా మీ యొక్క సార్వభౌమ అధికారం తన జీవితంలో చూస్తాడని మేము ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. ఏ ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తూ మీ యొక్క చిత్త ప్రకారం జీవించే బిడలంగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఇప్పటి వరకు వాక్యమైన బిడలందరూ కూడా మీ పరిచర్యలో బలంగా వాళ్ళు ఎక్కడెక్కడైతే నియమించబడ్డారో అక్కడ చక్కగా జరిగించినట్టు సహాయం దయచేయండి. వారి బాధ్యతలన్నీ కూడా వారికి ప్రభు అయిన మీరు జ్ఞాపకం చేసి మీ యొక్క వరములను వాళ్ళు ఉపయోగించుకొని సంఘం యొక్క వృద్ధి కొరకు ప్రయాసపుట్టుకు మీరు సహాయం దయచేయండి. కృప చూపించండి. నామకార్థమైనటువంటి ఆచారపరమైనటువంటి క్రైస్తవులుగా కాక ప్రభువా, సిద్ధాంతపరమైనటువంటి దేవుని వాక్యాన్ని అనేకులకు పంచే సత్క్రియలు చేసే క్రైస్తవులంగా మేము ఉన్నట్లు సహాయం దయచేయమని, ఈ కుడి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, అల్పుడును అయోగ్యులను మంటికి మంటి వంటి వాడును ప్రభువా, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ మా ప్రభువును మీ ప్రికుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క ప్రార్థన ముగిస్తున్నాము తండ్రి. ఆమె ఆమె. ఓకే బ్రదర్. బెనడిక్షన్ బ్రదర్, వినాలి. ఓకే బ్రదర్, మనం చివరిగా ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఈ ఎల్ఐసి ఫెలోషిప్ వారికి, అలానే ఈ దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మా ఆహ్వానం మేరకు మీరు చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా సమయాన్ని వెచ్చించి కొన్ని ఆన్లైన్ టెక్నికల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చక్కగా దేవుని వర్తమానాన్ని అందించారు. ఫిలిప్పి పట్టణంలో సహోదరులు, పరిశుద్ధులు, విశ్వాసులు, మరి పరిచారకులు అందరూ కలిసి ఒక 10 సంవత్సరాల తర్వాత సంఘం కట్టబడడానికి ఏ విధంగా దేవుని సార్వభౌమ అధికారం అనేది పనిచేసిందో, దానిలో ఎవరెవరు పౌలుకు సహాయపడ్డారో, వారికి ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా రెండవ సువార్త ప్రయాణం ద్వారా చక్కగా వివరించినందుకే మరొకసారి వ్యక్తిగతంగా మా కుటుంబం తరపున మరియు ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ సభ్యులందరి తరపున మీకు ప్రేమ తెలియజేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈనాటి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ ఈ కూడిక చివరి అంకానికి మనం చేరి వచ్చాం. ఈ 50వ మీటింగ్ ని చక్కగా
ప్రారంభం నుండి ఇంతవరకు దేవుని నామానికి ఘనత మహిమ ఆపాదించే విధంగా జరిగించాలని నేను విశ్వసిస్తున్నాను. మొట్టమొదటిగా మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి విజయ్ కుమార్ సార్, ఏబిఎం కందుకూరులో పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జే షైని ఫ్రమ్ టంగుటూరు మరి చక్కగా దేవుని నామాన్ని మహింపరిచినందుకే, ఒక కీర్తన పాడినందుకే వందనాలు తెలియజేస్తున్నాను సిస్టర్. మరి అదేవిధంగా వాక్యపట్నం చేసినటువంటి పూర్ణచంద్ర గారికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ రమేష్ గారికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషముగా మరి రాజమండ్రిలో మరి సెమీ క్రిస్మస్ జరిగినప్పటికీ కూడా చాలా మంది సహోదర సహోదరులు ప్రయాణాల్లో ఉన్నారు. మరి అక్కడ బిజీగా ఉండి కూడా ఈ ఆన్లైన్ కూడికలో వాక్యం వినడానికి ఆశతో ఆసక్తితో జాయిన్ అయినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా విశేషంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ పేరెంట్ ఫెలోషిప్ నెల్లూరు డివిజన్ తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వీరందరూ జాయిన్ అయినందుకే. అతి ప్రాముఖ్యంగా నేను కొంతమంది స్నేహితుల్ని, కుటుంబ సభ్యులను ఆహ్వానించాను. నా ఆహ్వానం మేరకు మరి నా కొంతమంది స్నేహితులు, నా కుటుంబ సభ్యులు కూడా జాయిన్ అయ్యారు. మరి వారందరికీ కూడా మరి నా తరపున, మరి నెల్లూరు డివిజన్ సహోదర సహోదరులందరి తరపున ప్రేమవందనాలు తెలుపుకుంటూ ఈనాటి ఈ 50వ ఆన్లైన్ ఎల్ఐసి ఎంప్లాయీస్ పేరెంట్ ఫెలోషిప్ కోడికను ముగిస్తున్నాను. ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటే ఓవర్ టు మాథ్యూ సార్